చెడుపై మంచి విజయం సాధిస్తుందన్న దానికి నిదర్శనమే దసరా పండుగ అని శ్రీ చైతన్య స్కూల్ ప్రిన్సిపల్ బి రాధా తెలియజేశారు. స్కూల్లో దసరా ఉత్సవాలను విద్యార్థులతో ఘనంగా నిర్వహించారు. స్థానిక గంగానంపేటలోని శ్రీ చైతన్య స్కూల్లో దసరా పండుగ ఉత్సవాలను మంగళవారం ఎంతో వేడుకగా నిర్వహించారు. విద్యార్థులు అమ్మవారి 10 అవతారాల వేషధారణలతో ఎంతో ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు. రాముడు రావణునిపై గెలిచిన సందర్భమే కాక పాండవులు వనవాసం వెళుతూ జమ్మి చెట్టుపై తమ ఆయుధాలను తిరిగి తీసుకున్న రోజు అని, అలాగే జగన్మాత అయిన దుర్గాదేవి మహిషాసురుడనే రాక్షసుడితో 9 రోజులు యుద్ధం చేసి అతన్ని వధించి విజయాన్ని పొందిన సందర్భంగా 10 రోజులు దసరా పండుగ జరుపుకుంటారని స్కూలు ప్రిన్సిపాల్ రాధా అన్నారు. చెడుపై మంచి గెలుస్తుందని, విజయానికి గుర్తుగా ఈ పండుగ చేసుకోవడం జరుగుతుందని విద్యార్థులకు వివరించారు. తొలుత అమ్మవారికి ధూపదీప నైవేద్యాలతో కార్యక్రమం ప్రారంభించగా విద్యార్థులు వివిధ రకాల భరతనాట్యం, జానపద నృత్య ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. కార్యక్రమాలను ఏజీఎం అంజయ్య, రీజనల్ ఇన్ఛార్జి అప్పాజీలు పర్యవేక్షించగా కార్యక్రమంలో డీన్ మల్లికార్జునరావు, ప్రైమరీ ఇన్ఛార్జ్ హఫీజున్, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. శ్రీ చైతన్య స్కూల్ గంగానమ్మపేటలో ఉన్న చైతన్య స్కూల్ క్యాంపస్ నుంచి మాట్లాడుతామండి. దసరా మహోత్సవం అంటే దసరా పండుగ ఎందుకు సెలబ్రేట్ చేసుకున్నామంటే విక్టరీ ఆఫ్ గుడ్ ఓవర్ ఈవిల్. సో రాక్షసుడు ప్రజల్ని బాగా ఇబ్బంది పెడుతుంటే తను శివుడి దగ్గర నుంచి వరం తీసుకుంటాడు. తనకి చావుకి తిరుగులేదు అన్న వరం తీసుకొని అందరిని ఇబ్బంది పెడుతూ ఉంటాడు. సో ఏ అమ్మవారు చెప్పినా కూడా తనకి చావు లేదు అంటే నేల మీద, నింగిలో, నేలలో, భూమి మీద, ఆకాశంలో ఏ దేవుడి చేతిలో కూడా చావు కూడా వరం తీసుకోవడం వల్ల తను అందరిని ఇబ్బంది పెడుతూ ఉంటాడు, చావు లేదు అన్న నమ్మకంతో. సో అమ్మవార్లందరూ కలిసి ఒక్కొక్కరు అందరూ ప్రయత్నం చేసినా సో అందరూ నవరాత్రులు అమ్మవార్లు కలిసి ఒక చివరిలో మహిషాసుర మర్దిని అన్న అవతారం ఎత్తి అతన్ని చంపడం జరుగుతుంది. సో అది చంపడంతో అందరికీ లోక వినాశనంపై అంతగా విజయం కలుగుతుంది అనేసి మనం దసరా సెలబ్రేట్ చేసుకుంటాం. సో పిల్లలకి అవన్నీ తెలియదు కాబట్టి 9 రోజులు 9 నవరాత్రులు ఒక్కొక్క అమ్మవారి రూపంలో అందరినీ కాస్ట్యూమ్స్ వేసి పిల్లలకి చూపించడం జరుగుతుంది.